Division. Have it. రారా నువ్వు వస్తే చెప్పు రా నువ్వు వస్తే కదా
సార్ సైడ్ ఉండండి. అందరు మాన్యులు శ్రీ చుక్కా రామయ్య గారి యొక్క సతీమణి శ్రీమతి చుక్కా లక్ష్మీబాయి గారి యొక్క స్మారకంగా ప్రతి ఏటా విద్యార్థులకు ప్రతిభా పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది సుమారుగా 14 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది విద్యార్థులను కేవలం వాళ్ళలో పోటీతత్వాన్ని కాక విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులను ప్రోత్సహించేటువంటి లక్ష్యం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా ఈనాడు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి మీ అందరికీ సిఎల్బి అవార్డ్స్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు తెలంగాణ ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ కోదండరాము గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ వి నరసింహ గారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వైఎస్ శర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రియదర్శిని అవార్డు వారిని కూడా వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. సిఎల్పి అడ్వైజర్ కమిటీ ఎం జానకి ప్రభాకర్ గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా
హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు కూడా సభను అలంకరణల చేత సత్కరించాల్సిందిగా నిర్వాహకులను కోరుతున్నారు. ఈనాటి అతిథుల చేత ముందుగా చుక్కా లక్ష్మీబాయి గారి చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా రామయ్య గారికి అత్యంత ఇష్టలు ప్రొఫెసర్ కోదండరావు గారిని అదేవిధంగా అతిథులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతో లూగించినటువంటి ఆబాల గోపాలాన్ని కదిలించినటువంటి గీతం జయ జయ హే తెలంగాణ. అందశ్రీ కవి రాసినటువంటి ఈ గీతాన్ని మనందరం కూడా సభలో విందాం. దయచేసి అందరూ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పది జిల్లల నీ పిల్లలు కనమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై గడ్డ రుద్రమతి వీర గడ్డ కండర కండదు కొమురు భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమతి వీర గడ్డ కండర కండదు కొమురు భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కవిరేఖ రామోప, కాకతీయ కళా ప్రబల కవిరేఖ రామోప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చామినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
జీవన జవలేను తాలువాన కవి కాయక వైతాళిక కలల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాలాచన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం వెలుగులు విదజిన్నే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలి నీ తనువు సింగారం సిరి వెలుగులు విదజిన్నే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలి నీ తనువు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద మాగాడియ కథనీయతై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మన వీళ్లకు మల్లాలి పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ. పూజ్యులు ప్రముఖ విద్యావేత్తలు చుక్కా రామయ్య గారికి వారి శ్రీమతి చుక్కా లక్ష్మీబాయి గారికి ఉన్నటువంటి అనుబంధం కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల వంటిది. మనిషి నుంచి నీడను వెలికి తీయలేనట్లుగా, అదేవిధంగా విడదీయలేనట్లుగా ఆయన సాక్షాత్తు రామయ్య గారు. కానీ ఆ దాంపత్యం కూడా సీతారాముల యొక్క దాంపత్యం. చుక్కా రామయ్య గారు మనందరికీ తెలుసు, మన దేశం గర్వించదగినటువంటి మహా వ్యక్తి. చాలామంది తమ దేశాన్ని చూచి గర్విస్తూ ఉంటారు, కానీ దేశానికే గర్వకారణంగా నిలిచినటువంటి వ్యక్తులు చాలా అరుదు. అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల్లో పూజ్యులు చుక్కా రామయ్య గారు ఒకరు. పూజ్యులు చుక్కా రామయ్య గారు తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో, ఈనాడు జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని గూడూరు అనేటువంటి ఒక కుగ్రామంలో జన్మించారు. ఒక సామాన్యమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆనాడు దేశ స్వాతంత్ర్య పోరాటం ఒకవైపు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరోవైపు సాగుతున్నటువంటి కాలంలో జన్మించినటువంటి రామయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పాల్గొని 2 సంవత్సరాల పాటు 1946, 48 ఈ 2 సంవత్సరాల మధ్య మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జైల్లో జైలు శిక్షను అనుభవించినటువంటి దేశభక్తుడు ఆయన. 1950లో ఆనాడు తనతో పాటు జైల్లో ఉన్నటువంటి పెద్దలు ఆయనను విద్యారంగం పట్ల ప్రోత్సహించి, దాశరథి ఒకవైపు జైలు గోడల గదులో ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఒక గదిలో దాశరథి కృష్ణమాచారి రాస్తూ ఉంటే, మరోవైపు రామయ్య గారు ఆయన లెక్కలు చేస్తూ ఉండేవాడట. బొగ్గును తీసుకొని ఆ గోడల పైన లెక్కలు చేస్తూ ఉండేవాడట. ఆ ఊడవడానికి వచ్చినటువంటి ఆ మనిషి దగ్గర చీపురు పుల్లులు తీసుకొని ఆ కోణాలు, చతురస్రాలు వీటిని నిర్మించేవారట.
ఆ విధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు జైలు జీవితంలో ఒకవైపు తన ఇంగ్లీష్ భాషా పటుత్వాన్ని అదేవిధంగా లెక్కలు చేస్తూ ఉంటే చూసినటువంటి అధికారులు ఆశ్చర్యపోయారట. ఆ రకంగా ఆ తర్వాత ఆయన జైలు జీవితం నుండి తెలంగాణ విముక్తమైన తర్వాత బయటికి వచ్చిన తర్వాత 1950లో మెదక్లోని సంగారెడ్డిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నాగార్జున సాగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా ఎదిగినారు. ఉపాధ్యాయ ఉద్యమానికి రామయ్య గారి జీవితం వైవిధ్యమైనటువంటి పార్శ్వాలతో కూడుకున్నటువంటిది. ఆయన ఉద్యమంలో ఉన్నటువంటి కాలంలో ఆయనను సంఘం రామయ్య గారు అనేవారు. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యమంలో చేరిన తర్వాత ఎస్టీయుకు ఆయన చాలా కాలం పాటు కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా కాలేజీలో చేరిన తర్వాత ఉపాధ్యాయ సంఘానికి కాలేజ్ టీచర్స్ అసోసియేషన్కి GCTA-కు ఆయన చాలా కాలం అధ్యక్షుడిగా అదేవిధంగా బాధ్యత నిర్వహించారు. ఇటు ఉద్యమ నాయకులుగా ఆనాడు దేశభక్తి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఇవాళ మీ అందరికీ రామయ్య గారు అంటే IIT రామయ్య గారుగానే తెలుసు, కానీ IIT రామయ్య గారు ఎంత గొప్పగా మీ అందరికీ తెలుసు, చుక్కా రామయ్య కూడా అంత బరువైనటువంటి వ్యక్తి అని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన చరిత్ర చాలా గొప్పది. అయితే ఈయన ఉద్యమ ఆవేశానికి, ఈయన ఉద్యమ ప్రియత్వానికి, ఈయన యొక్క అభ్యుదయ భావజాలానికి ఆయన యొక్క శ్రీమతి చుక్కా లక్ష్మీబాయి గారు మౌనంగా తోడ్పట్టి అదేవిధంగా మద్దతు ఇచ్చినటువంటి ఉత్తమ ఇల్లాలు. కాబట్టే ఆమె స్మారకంగా ఆ ఇంట్లో ఉండి అనేక మంది పేద విద్యార్థులు చదువుకున్నారు. ఇవాళ వాళ్ళు విద్యావంతులు కావడమే కాదు, ప్రపంచంలోని దేశాలలో వివిధ రంగాలలో వివిధ హోదాలలో మంచి సేవాభావంతో సేవను అందిస్తూ రామయ్య గారి యొక్క కుటుంబం యొక్క అదేవిధంగా రామయ్య గారు ఏ ఆశయాల చేత ఏ ఆలోచనల చేత ప్రధానంగా ఆయన చదువు మనిషి, చదువు ద్వారా సమాజం ఎదగాలి అని ఆలోచించినటువంటి ఒక సామాజిక విశ్లేషకుడు రామయ్య గారు. అందరైతాంగ సంగ్రామమందున సాహసమును చూపె సమరశీలి, సాయుధ రైతాంగ సంగ్రామమందున సాహసమును చూపె సమరశీలి, ఆబాల వృద్ధుల ఆదరమును పొంది పాఠాలు ప్రవచించే పరమ గురువు, పౌర సమాజాన పౌరుషమును పెంచి ప్రశ్నించు తత్వం ప్రగతి అనియే, చట్టసభలలోన చక్కగా రాణించి చర్చలన్నీయ చేసి చరితకెక్కే, సంఘ బాధ్యత కైకొని సార్థకముగా పలు సమస్యలు ఛేదించే ప్రజల మనిషి, దేశాలలో దీపించు తేజమనగా చుక్క రామయ్య వెల్గొందు సుస్థిరముగా. ఈ విధంగా రామయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో ముందుగా ప్రొఫెసర్ నరేష్ చంద్ర భారత్ గారు, వారు ప్రియదర్శిని అవార్డు విన్నర్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. చుక్కా లక్ష్మీబాయి 14వ అవార్డ్ కౌన్సిల్ ఫంక్షన్కి వచ్చినటువంటి నేటి ముఖ్య అతిథి, 2009 నుంచి 2014 వరకు నాటి తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమ శిఖరం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అతి ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, మరియు నేటి ఫంక్షన్కి వచ్చినటువంటి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, నాతో పాటు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ ముందుగా అభినందనలు. నిజంగా కూడా ఇప్పటిదాకా చుక్కా రామయ్య సార్ గురించి, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గురించి చెప్పడం జరిగింది. నేను కూడా
చుక్కా రామయ్య సారు చెందినటువంటి పాలకుర్తి మండలం వాసిని సారు స్టూడెంట్ని. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టాప్ 10 ర్యాంకర్స్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి 10 లోపు ఉన్న ర్యాంక్ విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. సో మీరందరూ కూడా వచ్చే కాలంలో తప్పకుండా 100 లోపు ర్యాంక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆల్ ఇండియా కేటగిరీలో. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 ర్యాంక్స్ అంటే తప్పకుండా అది నేషనల్ వైడ్ లో 100 లోపు 10 టైమ్స్ ర్యాంక్ ఉంటుంది. మీరందరూ కూడా బాగా చదివి IITians NITians మెడికోస్ వివిధ రంగాలలో మంచిగా రాణించాలని ఆశిస్తూ చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్న విద్యార్థులందరికీ, విజన్ వితౌట్ యాక్షన్, విజన్ వితౌట్ యాక్షన్ జస్ట్ ఇట్ ఈస్ అ డ్రీమ్. విజన్ మాత్రమే ఉంటుంది, యాక్షన్ మాత్రం ఉండదు. ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ IITian, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. అట్లా ప్రతి స్టూడెంట్కి చిన్నప్పటి నుండే ఉండుంటుంది. కానీ దానికి తగ్గట్టు సాధన అనేది చేయకపోతే అది డ్రీమ్గా మాత్రమే మిగిలిపోతుంది. అండ్ యాక్షన్ వితౌట్ విజన్, అండ్ యాక్షన్ వితౌట్ విజన్. యాక్షన్ మాత్రం ఉంటుంది, ఏదో చదివినట్టు చదువుతుంటారు అవర్స్ టుగెదర్, కానీ విజన్ మాత్రం ఉంటుంది. ఏం కావాలండి, డాక్టరా, ఇంజనీరా, IITian ఎనీథింగ్. అట్లా ఉన్నది మాత్రం ఓన్లీ టైం పాస్ కిందనే గడిచిపోతుంది. A vision with action, a vision with action, you can change this world. So please keep in your mind, and thank you for giving me this opportunity. Thank you one and all. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కె నరసింహ గౌడ్ గారు స్వచ్ఛంద సేవకులు, సంఘ సేవకులు వారిని తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సిహెచ్ రామోజీరావు గారు డైరెక్టర్ కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ వారిని మాట్లాడాల్సిందిగా. Dignitaries on the stage and all the parents and students over here, I firstly congratulate you for scoring such wonderful results over here, and I am very proud of it that some of my students are also here, because this is a journey for me, because these are the exams which I wrote when I was a kid, and for me to get an IIT seat, it was not mentioning that IIT is something a big institute or its job or something. It was just my aim to get a seat in Chukka Ramaya Institute. That's the reason I started IIT, studying IIT, and that is the reason, though I was not successful at it, but the way I got pushed at it, I was successful in my IIT examination. I am very happy about it. But as sir said before, మా తాతయ్య ఎప్పుడు చెప్పేవారు, ఆచార్యులు చాలా మంది దొరుకుతారా, గురువులు చాలా తక్కువ మంది దొరుకుతారు అని. ఏంటి తాతయ్య ఆచార్యుడికి గురువుకి తేడా అంటే, నీకు సబ్జెక్ట్ చెప్పేవాడు ఆచార్యుడు, నీ చీకట్లు జీవించేవాడు గురువు అని. దట్ ఈస్ వన్ సచ్ పర్సన్ IIT రామయ్య గారు. ఎందుకంటే మాకు ఇవాళ దాకా వారి ఇంటి పేరు తెలిసినా మేము IIT రామయ్య గానే పిలుచుకుంటాం వారు. ఎందుకంటే నాలాగా నా ఫ్రెండ్స్ 10 మంది కూడా, నాతో పాటు చదివిన వాళ్ళు కూడా, దే వర్ నాట్ మోటివేటెడ్ టు IIT, దే వర్ మోటివేటెడ్ టు గెట్ ఎ సీట్ ఇన్ IIT రామయ్య ఇన్స్టిట్యూట్ ఇట్సెల్ఫ్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ sir has created on students for us, because that is how we were motivated into this track. ఎందుకంటే సార్ ఒకవేళ లేకపోతే we were never into that track of IIT and everything, because and ఒకవేళ అది లేకపోతే now I am not at a position to guide my students to get into that position. సో ఆయన సార్ చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో చదువుకున్న 10 మంది కాదు, ఆయనను చూసి నాలాగా చదివిన వాళ్ళు ఎందరో వేల మంది, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ది కంట్రీ, బికాస్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ a teacher or an education institute can create towards it. Rather than making it a marketing based education system, the education system should be turned back into morely a student focused curriculum and a student focused setup. So when I was into business, ma tata garu pilchi, why are you not getting into this education and everything, why don't you want to do it? And there are some things I don't like about the education system right now, so that is the reason which I am not getting into this. అంటే సరే ఒకసారి రాయరు, అన్ని రిజల్ట్ నీకు ఏమేమి నచ్చవో అన్నీ రాయను. రాసిన తర్వాత ఇవన్నీ తప్పులని తెలిసి కూడా నువ్వు మార్చకపోతే నీ అంత స్వార్థపడి ఇంకొకటి ఎవరు ఉంటారు. యూ హ్యావ్ టు గెట్ టు ది ప్లేస్ వేర్ యూ థింక్ దర్ ఇస్ అ మిస్టేక్ అండ్ యూ హ్యావ్ టు డూ. ఎప్పుడు అంటా ఉంటాను కదా, దట్ ఈస్ వాట్ ఏ పర్సన్ చుక్కా రామయ్య గారు చేశారు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఐమ్ నాట్ సేయింగ్ జస్ట్ బికాస్ ఆన్ ది స్టేజ్. దట్ ఈస్ వాట్ మై గ్రాండ్ ఫాదర్ హెస్ టోల్డ్ మీ. దట్ ఈస్ ద రీజన్ why I am so proud to hear, because
యు ఆర్ హియర్ బట్ మాకు అప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని ఎగ్జామ్స్ ఉండేవి కాదు. మాకు ఒకటే ఒక ఎగ్జామ్ ఉండేది 10th క్లాస్ చుక్కారామయ్య గారిది. అది పాస్ అవ్వాలని 6th 7th నుంచి కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళం. దట్ ఈస్ ది ఇంపాక్ట్ అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి ఆన్ దిస్ stage, and I also feel the reason I am on this stage is because of the education tagline which I have got into this place. It is not my parents, not anything, but the education tagline which I have bought in, and that is the reason I am very happy and I am very thankful to people, many other people like Chukkaramaya, because they are the people who are making the country proud by shaping the students, and I really thank you for giving this opportunity, and I really wish students get forward in life in striving for excellence rather than results. Excellence is something which will take you to much higher peaks than results. Focus on excellence, you will be an excellent student one day. Thank you so much for giving this opportunity. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదే విధంగా సంఘ సేవకురాలు, వ్యాపార దిగ్గజం, అనతి కాలంలోనే మన పాలకుర్తి ప్రాంతంలో అపూర్వమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి కాంగ్రెస్ నాయకురాలు శ్రీ సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మహిళామణి, సంఘ సేవకురాలు, ఉదాత్తురాలు, ఉన్నత విద్యావంతురాలు, వారిని మన చుక్కా లక్ష్మీబాయి అవార్డ్స్ ఫంక్షన్ కు సాధారణంగా ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అనేది క్రమంగా పరిశోధనకు దారితీస్తుంది. పరిశోధన ప్రయోగానికి కారణమవుతుంది, ఆ ప్రయోగాలు అందిస్తుంది. ఆ విధంగా విద్యార్థులలో నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. నేపథ్యంలో వారిలో ఈనాటి సృజనాత్మక భావాలు పెంపొందించి వాళ్ళని ప్రతిభావంతులుగా తీర్చిదిద్ద మేధావి, ఒక్క పిలుపుతో జాతిని ప్రభావితం చేయగలిగినటువంటి మహా విశిష్ట వ్యక్తిత్వ సంపన్నులు, ఎంత నిరాడంబరులు. అలాంటి ఉత్తమ ఉన్నత విద్యావేత్తలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని సగౌరవంగా వేదికపైకి విచ్చేసి తమ సందేశాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సభకు వందనం. సభ అద్భుతంగా నిర్వహిస్తున్న శ్యామ్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఝాన్సీ రెడ్డి గారికి, నరేష్ చంద్ర గారికి, నరసింహ గౌడ్ గారికి, చక్కటి సందేశం ఇచ్చిన రామోజీరావు గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. జానకి ప్రభాకర్ గారికి, మిత్రులందరికీ పేరు పేరున వందనం. చుక్కా రామయ్య గారు ఇన్స్టిట్యూట్ పెట్టినాకనేమో రాష్ట్రం అంతా తెలిసిపోయారు వారు వాస్తవానికి. కానీ ఇన్స్టిట్యూట్ పెట్టకముందు ఆయన చేసిన కృషి చాలామందికి తెలియదు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని సాయుధ పోరాటంలో నడిచి జైల్లో కొన్నాళ్ళు గడిపి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు కొంత స్వేచ్ఛగా మన పని మనం చేసుకోవచ్చు అంటే టీచింగ్ రంగంలోనే సాధ్యమనే ఆలోచనతో ఆయన మళ్ళీ పరీక్షలు రాసి టీచర్గా ఎంపికై ఆ టీచర్ల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధన కోసం ఓవైపు పోరాటాలు చేస్తూనే అద్భుతమైన మ్యాథ్స్ టీచర్గా ఆయన గుర్తింపు పొంది, పేద పిల్లలకు సాధ్యం కావటం లేదు, చదువుకోవటం కష్టమవుతుందంటే జేబులోంచి పైసలు పెట్టి వాళ్ళని స్కూల్కు తీసుకొచ్చి ఇంట్లో ఏమన్నా అవసరాలు ఉంటే తానే కొంత డబ్బులు ఇచ్చి ఆ పిల్లలందరినీ స్కూల్లో నిలబెట్టి వాళ్ళందరికీ చదువు చెప్పటం, లెక్కలు చెప్పటం ఆయనకి అదొక హాబీ లాంటిది. దాదాపు ఇష్టంగా లెక్కలు చెప్పేటోడు. లెక్కలు అంటేనే మనందరికీ చాలా కష్టం అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ఈ లెక్కలే లేకపోతే ప్రపంచం ఎంత బాగుండో అనుకున్నాం. లెక్కల పరీక్షకు ముందు రోజు మాత్రం వేల సార్లు దేవుని గుడికి పోయి మొక్కుకొని పరీక్షలకు పోయేటోళ్ళం. తర్వాత లెక్కలు ఎందుకు రావనేది నేర్చుకోవడానికి మళ్ళీ సమయం పట్టింది. మిత్రులు బాలగోపాల్తో పనిచేసే క్రమంలో లెక్కలు ఎందుకు రావనేటోడు. ఆయన మ్యాథ్స్లో PhD చేసింది. దానంత సులువైన సబ్జెక్ట్ ఇంకోటి లేదు కదా, అవి ఎందుకు రావని
అప్పుడు మెల్లమెల్లగా చదువుకోవటం, మ్యాథ్స్ విత్ ఫర్ మిలియన్స్ అని, మ్యాథ్స్ విత్ మమ్మీ అని, ఇవన్నీ పుస్తకాలు వచ్చినాయి కూడా పిల్లలకి లెక్కలు పరిచయం చేయటానికి. భాష ఎంత ముఖ్యమో అంకెలు అంతే ముఖ్యమో. అవి లేకుండా మనిషి పురోగతి ఉండదు, మనిషికి సంభాషణ కూడా సాధ్యం కాదు అని వాళ్ళు రుజువు చేసి ఆ సాధారణ ప్రజలకు కూడా లెక్కలను పరిచయం చేయగలిగింది. మ్యాథ్స్ విత్ ఫర్ మిలియన్స్ రాసిన ఆయన జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉంటే నీకు లెక్కలు బాగొచ్చు కదా, ఉట్టిగా ఎందుకుంటావు, ప్రజల కోసం లెక్కల్ని పరిచయం చేయమని అంటే అప్పుడు కూర్చొని ఆయన లెక్కలు రాశారు. అట్లా లెక్కలకు మీద మ్యాథ్స్ ఫర్ మిలియన్స్ పుస్తకం వచ్చి చాలామందికి ఇవన్నీ పరిచయం కావటం. మన దగ్గర చుక్కారామయ్య గారు పనిచేసింది. ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలందరికీ పరిచయం చేసి అతి సులువుగా అర్థమయ్యే విధంగా లెక్కలు చెప్పి వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేసి చాలామందిని ఇంజనీర్లుగా మార్చిండు. అట్లా ఆయన అనేక స్కూళ్ళు తిరిగిండు. ఎక్కడికి వెళ్తే అక్కడ తనలాగా లెక్కలు అవలీలగా చేయగలిగేటువంటి నిష్ణాతులను ఆయన చాలామందిని తయారు చేసి రిటైర్ అయ్యాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఐఐటికి మొత్తం ఉత్తర హిందుస్థాన్ నుంచి సెలెక్ట్ అవుతున్నారు, మన వాళ్ళు ఎందుకు కాలేరు అని. దాన్ని సాధించడం కోసం మంచి పిల్లల్ని ఎంచుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే చాలా అద్భుతంగా భారతదేశంలో వాళ్ళు ర్యాంకులు సాధించారు. ఆయన దగ్గర 200 మంది ఉంటే దాదాపు 190 మంది ఐఐటిలో చేరేటువంటి వాడు. అంత గొప్ప కృషి ఆయన. అట్లాంటి కృషి వల్ల ఐఐటి సాధించడం కష్టం కాదనేది అర్థమైనకి అలా చాలా స్కూళ్ళు కాలేజీలు ఆ బాధ్యత తీసుకున్నాయి, కానీ అంతకుముందు ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు లేరు. అయితే స్వభావరీత్యా చుక్కారామయ్య గారి ఆలోచన ఏంటంటే మనం హేతుబద్ధంగా ఆలోచించగలగాలి, శాస్త్రీయంగా ఆలోచించగలగాలి, ఆ ఆలోచించటం అలవర్చుకోగలగాలి అనేది ఆయన అభిప్రాయం. ఆయనేమో మతానికో ఇంకో దానికో వ్యతిరేకం కాదు. ఈ రెండింటికి మధ్యన వైరుధ్యం చూడటం కూడా సరి అయినటువంటి విషయం కాదు. నేను నమ్మిందే కరెక్టు. గెలీలియోను శిక్షించిండ్రు. ఆయన భూమి గుండ్రంగా ఉంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నందుకు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి. భూకేంద్రం పోయి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అసలు ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు అని ప్రకటించినందుకు చాలా మంది శిక్షను ఎదుర్కొన్నారు. ఆ స్థితిలో ప్రజలకి శాస్త్ర సాంకేతిక జ్ఞానం నేర్చుకోవటం అనేది ఇలా ఒక సాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది. సైన్స్ నేర్చుకుంటున్నాం వేరు, సైన్స్ యొక్క అవగాహన అలవర్చుకోవటం వేరు. నిత్య జీవితంలో ఏదైనా శాస్త్రీయంగా ఆలోచించగలగటం, శాస్త్రీయంగా నిర్ణయాలు చేయగలగటం, ఈ రెండు వేరు వేరు విషయాలు. ఇది మనం ఇవాళ చాలా సీరియస్గా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చుక్కారామయ్య గారు చేశారు. ఆయన ఒక మాస్టర్గా శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ప్రయత్నం చేస్తే, ఒక క్రియాశీలక ఉద్యమకారునిగా సమాజంలో అదే దృక్పథం ప్రాతిపదికన నిర్ణయాలు జరగాలి తప్ప ఎవరి అవసరాల కోసమో నిర్ణయాలు జరగకూడదు అనే ఆలోచనతో బయట తన పోరాటాలంతా నిర్వహించారు. ఇది చేసిన వాళ్ళు ఆ పని చేయలేరు అని అనుకుంటాం, కానీ రెండిట్లో కూడా ఆయన గొప్ప ప్రావీణ్యతను సాధించి చాలా మంచి తోడ్పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందించినటువంటి వాడు. వ్యక్తిగతంగా మాకున్న సంబంధం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో అనుమానాలు వస్తే ఆయన అడిగేటోళ్ళం. ఆయన గీట్రాయి ఒకటే, ప్రజల చైతన్య స్థాయిని పెంచి భాగస్వామ్యాన్ని పెంచగలిగేది ఏదైనా మంచిదే, ఏదైనా మంచిదే, ఆ పని చేయవలసిందే, ఆ కార్యాచరణలో ఉండవలసిందే. వాళ్ళ భాగస్వామ్యాన్ని కుదించేది ఏ ప్రయత్నం అయినా కానీ అది మంచిది కాదు అనేది ఆయనకున్న అభిప్రాయం. అందుకని మిలియన్ మార్చి చేయాలా, వాయిదా వేయాలా అని అంటే సార్ని అడిగితే ఒకటే మాట అన్నాడు, ఉద్యమం బతకాలంటే ప్రజలు భాగస్వామ్యం పెరగాలి, అది పెరగాలంటే తక్షణం మీరు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా నిర్వహించండి, మనం కష్టాలు ఎన్ని ఎదురైనా భరిద్దాం, కానీ కార్యక్రమం అయితే జరగవలసిందే. అది ఆయన దృష్టికోణం. అట్లాంటి దృష్టికోణంతో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మరి వారి సతీమణి చుక్కా లక్ష్మీబాయమ్మ గారి పేరుతోనే ఇవాళ ఈ అవార్డును నెలకొల్పటం జరిగింది. అవార్డు అనేది
కేవలం ఏదో మార్కులు వచ్చిన 10 మందికి ఇవ్వటం కాదు, వేల మందిలో ఒక ఆలోచనని రగిలింపజేయటం, ఒక ప్రశ్నించే తత్వాన్ని రగిలింపజేయటం అనేది ఈ కార్యక్రమం, ఈ అవార్డుల యొక్క దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ భాగస్వాములం అయినాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమం మరింత బలంగా కొనసాగటానికి ఎవరి వంతు తోడ్పాటు వాళ్ళందరం కూడా అందించి, ఇప్పుడు చుక్కారామయ్య గారికి 99 కదా, 99 నవంబర్ అయితే 100, ఆ 100 శతవర్షాలు పూర్తి చేసుకోవాలని, శత జయంతి ఘనంగా జరుపుకోవాలని కూడా మనందరం బలంగా కోరుకుందాం. కొంత ఆరోగ్యం బాగాలేకపోవటం చేత రాలేకపోయింది, కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగినాయి, వారి భాగస్వామ్యంతోనే జరిగినాయి. వారు ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళు ఇక్కడ లేకపోయినా లోటు కనబడకుండా నిర్వహించడం మన బాధ్యత. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఈ నిర్వాహకులను నేను అభినందిస్తూ, ప్రతి సంవత్సరం ఇది ఇంకింతగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలతో సెలవు. అవార్డ్ కౌన్సిలింగ్ మెంబర్స్ అందరికీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మరి అదేవిధంగా ఇక్కడ మన చీఫ్ గెస్ట్గా వచ్చిన కోదండ రామ్ గారు కూడా చాలా స్వాగతం, సుస్వాగతం అండి. మరియు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కూడా నరసింహ గౌడ్ గారికి, మరియు శర్మ గారికి, మరియు జానకి ప్రభాకర్ గారికి, మరి రామోజీరావు గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందులో మరి ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా స్పెషల్గా వెల్కమ్ అండ్ సుస్వాగతం. అండ్ మీ అందరికీ తెలుసు పాలకుర్తి మాది. అదేవిధంగా చుక్కా రామయ్య గారు కూడా ఇంత మనకి పలానా చరిత్రలో నిలబడ్డ చుక్కా రామయ్య గారు కూడా పాలకుర్తి అవ్వటం మా పాలకుర్తి అదృష్టంగా భావిస్తున్నాము. పాలకుర్తిలో కూడా ఆయన గూడూరు అనే విలేజ్లో చాలా చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ పాలకుర్తిలో చుక్కా రామయ్య గారి ఫౌండేషన్ తరఫున చాలా అవుతూ ఉంటాయి పిల్లలకి, చదివే స్టూడెంట్స్ అందరికి కూడా. ఆయన చుక్కా రామయ్య గారు కూడా మ్యాథమెటిక్స్లో బాగా ఫోకస్ చేశారని ఇప్పుడే మన కోదండ రామ్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా, అంటే ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా అంటారు, వెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మ్యాథమెటిక్స్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద హోల్ వరల్డ్ వెర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ అచీవ్ అని. సో అది మాత్రం ఇక్కడ మన చుక్కా రామయ్య గారు కూడా అది నిజమని నిరూపించారు. సో అది నాట్ జస్ట్ సేయింగ్ బట్ ఇట్ ఈస్ ట్రూ. వెన్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ దే విల్ బీ సక్సెస్ ఇన్ వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ ప్యాత్ దే చూస్ అనేది కూడా మనం మొదటి దగ్గర నుంచి వింటూనే ఉన్నాము, మరి చూస్తూనే ఉన్నాము. మరి మా పాలకుర్తి కూడా ఎంతోమందిని, చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళని ఎంతోమందిని కూడా అక్కడ పాలకుర్తి నియోజకవర్గం, ఇప్పుడు చాయకల అల్లమ్మే కాదు, ఎంతోమందిని డెవలప్, అంటే ఎంతోమందిని అక్కడి నుంచి వచ్చి ఐడెంటిటీ అనేది పాలకుర్తి అని చెప్పుకోవటం. అదే పాలకుర్తికి మా కోడలైన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు కలవటం కూడా మా పాలకుర్తి అదృష్టంగా భావించి, ఇంతమంది ఉన్నారు, ఎంతమంది మా పాలకుర్తి క్రియేట్ చేసిందనేది కూడా, అంటే మాకు ప్రపంచకానికి అంటే మాకు అక్కడ లోకలం కాబట్టి మాకు తెలుసు, కానీ ప్రపంచకానికి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో అది నిజంగా కూడా పాలకుర్తి చేసుకున్న అదృష్టం. మరి చుక్కా రామయ్య గారు కూడా ఇప్పుడు 99 ఇయర్స్ అని ఇప్పుడే తెలిసింది. సో 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలి, 100+ ఇయర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత తక్కువ అవుతున్నదో, ఎట్లా అయిపోయిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కూడా మేము అప్పుడు అమెరికాలో ఉండి అన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఎడ్యుకేషన్ అంటే మనకి ఫౌండేషన్ అనేది, ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ ఆ ఎంఫసైజ్ అనేది చేంజ్ అయింది, ఆ థాట్ అనేది చేంజ్ అయింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం, మొన్నటి వరకు కూడా అంటే అట్లా ఉన్న ఎడ్యుకేషన్ని ఎంత తక్కువ అయింది. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ స్కూల్స్ కానీ, ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు చాలామంది కూడా విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్ అంటే కూడా అక్కడ ఫెసిలిటీ ఉండదు, బాత్రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ,
అవి పిల్లలు పోయేటట్టు లేకుండా ఉండటం వల్ల చాలామంది పూర్ పీపుల్ కూడా అప్పో సప్పో చేసి మరి వాళ్ళకున్న ఆస్తులు అమ్మి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడ ప్రైవేట్గానో చదివటం జరుగుతున్నది. అదనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇది టేకప్ చేయాలని కోరుకుంటూ మనందరం కూడా, స్పెషలీ మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మాత్రం అది మాకు మెయిన్ ఫోకస్గా చేస్తున్నాము. అది తప్పకుండా చేస్తాము. మనం అక్కడ ప్రతి పేద పిల్లోడికి, పేద బిడ్డకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఎడ్యుకేట్ అవ్వటానికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము. అదేవిధంగా మేము లాస్ట్ 30 years నుంచి కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాము ఆ కాన్స్టిట్యున్సీలో. సో ఎంతోమంది పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే నీట్లో వచ్చి గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ ఆ పిల్లలు చదువుకోలేని పరిస్థితి అయిన వాళ్ళకి మేము ఫీజులు కట్టి గత 30 years నుంచి కూడా వాళ్ళని చదివించడం జరుగుతుంది. సో అదే ఇంకా కంటిన్యూ చేస్తాము. మరి మాకల్లా స్ఫూర్తి ఇలాంటి మన చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళే, ఎందుకంటే వాళ్ళందరూ మాకంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నదే ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ప్రయారిటీ ఉండాలి, రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన లైఫ్ బాగుండాలంటే, ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా బతికేదే మన పిల్లల కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం. మన ఫ్యూచర్ ఎట్లున్నా, మన గతం ఎట్లున్నా కానీ మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, సో దానికి మేము చాలా వరకు కృషి చేస్తాము అని చెప్పుకుంటూ మీ అందరూ కూడా మీ అంతా కృషి చేయాలి. సో గవర్నమెంట్ తరఫున ఎలాగో వాళ్ళు కృషి చేయడానికి కూడా రెడీ ఉన్నారు. సో తప్పకుండా ఇది మార్పు అనేది మాత్రం తీసుకొస్తాము. సో మరి అదేవిధంగా ఈరోజు మన చుక్కా రామయ్య గారు, మన లక్ష్మీదేవి గారు అవార్డ్ సెరమనీ, మరి దానికి వచ్చిన, నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరూ కూడా థ్యాంక్ యూ అండి. నమస్కారం. On the dais, ladies and gentlemen and all my dear children. First of all, I would like to congratulate all the children who won the awards, and also I would like to appreciate and thanks to all the parents, teachers, school management and everyone here. And on behalf of CLB Council, I would like to convey my heartfelt thanks to all our honorable guests who spared their time for us. Let us follow their suggestions and guidelines and move towards our award function. I know you're all very eagerly waiting for awards, right? Yes. So get ready for the awards, children. So please come forward, all the awardees. Top rankers, please come forward. And one more announcement. Yeah, one more announcement, please. After receiving your awards, please move towards dining hall and have your lunch, please. Okay? Thank you. Thanks. నమస్కారం గారు, మిగతా చీఫ్ గెస్ట్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా విజయవంతంగా ఈ 14వ అవార్డ్ కౌన్సిల్ విజయవంతం చేసిన విద్యార్థులు, ముందుగా ఈ తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్ స్టేట్ నుండి విజయం సాధించిన టాప్ 10 ర్యాంకర్స్. స్టేట్ ఫస్ట్ ర్యాంకు 2nd క్లాస్ నుంచి అనౌన్స్ చేస్తాను. స్టూడెంట్ మాత్రం డాష్మీకి వచ్చి పెద్దల చేత బహుమతి ప్రధానోత్సవం తీసుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ సుదీప్తి ఏకశిల పబ్లిక్ స్కూల్ జనగాం. సుదీప్తి ఏకశిల పబ్లిక్ స్కూల్, విజయ హై స్కూల్. Next to get ready, 4th class. 4th class students. Right. Okay. Done, ma'am. R. Bhargavi. Sir, కొంచెం close, sir. R. Bhargavi. Sir. First. జయ స్కూల్, నెహ్రూ నగర్. ఇక్కడ రండమ్మా. వచ్చారా ఎవరైనా జయ స్కూల్? రైట్.
థ్యాంక్ యూ. ఓకే మేడం. Right. Next to N Sandhya. First time. థ్యాంక్ యూ. Vasavi School. థ్యాంక్ యూ. Next is Sahasra. St. Anne's High School, Murkur. Next is 7th class. First rank. థ్యాంక్ యూ. Abhiram M. 7th class is over. Next get ready. 8th class. థ్యాంక్ యూ. ఓకే గుడ్. ఇదర్ లైట్ ఇస్ చిన్న M. Harika, SS High School, Nalgonda. థ్యాంక్ యూ. Next to 9th class, get ready. Kannadama. By Vikanth. థ్యాంక్ యూ. Jaya School. Back. Okay. Jaya Thank School, you. 60 feet road, Suryapet. Next to 10th class, Sai కదా. Ayuzuddin. ఓకే చెప్పకపోతే Kakatiya Olympiad School, Yamuna campus. Next, first rank is complete. Okay. Next, second rank holders. All second rank holders, get ready. ఓకే ప్లీజ్. డన్. Second class, second rank. Rank on second class, Bharatiya School. ఓకే సార్. ఓకే ఓకే. రైట్ రైట్. Madam, page చెప్తూ వెళ్ళండి. లేట్ కాదు వాళ్ళకి. వేరే వాళ్ళు రావాలి కదా, అందరు రావాలి కదా. ఆరు వెళ్ళిపోతాడు వేరే వచ్చింది సార్, హర్షికేష్ అల్లా రెడీ ఉండని చెప్పండి. రిషికేష్ థ్యాంక్ యూ సార్. రెడీ ఉండండి. సుజా స్కూల్ జాయిన్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పేరు సార్, ఏ క్లాస్ సార్? నాకు అలో చేసి పంపించండి. చిన్న అక్కడ నుంచి ఏ క్లాస్ అమ్మా? క్లాస్ బ్యాక్ వన్ బ్యాక్ క్లాస్ బ్యాక్ నిలబడ్డారా? క్లాస్ బ్యాక్ నిలబడలే కదా. పర్లేదు పర్లేదు. ఏ క్లాస్? ఓకే థ్యాంక్ యూ. Next fourth class, get ready. Good. B. Sri Tuti Kids Convent School. Well. ఓకే ఓకే. Fourth class, fifth class. Sri Swaminarayana Gurukul. అయిపోయింది. Sixth class. Sixth థ్యాంక్ యూ. S. Revan. Jaya School, 60 feet road, Suryapet. Next, Narwar Shanti. Sahib. Abhyasati School, Nizamabad. కనబడాలా కొంచెం మధ్యలో నుంచి. మేడం మేడం. Next, K. Vignan. ఒక్క నిమిషం మేడం. Square School, Janagam. Done, thank you. Right. Sixth class is over. Next, 7th class, get ready. 7th class, get ready. K. Sri Harsha. థ్యాంక్ యూ. సెవెంత్ క్లాస్ అందరూ ఒకసారి వెళ్ళండి. సార్ మీరు వెనక్కి రావాలి సార్. కే శ్రీ హర్ష జయ స్కూల్ సూర్యాపేట్. అందరు తీసుకోవాలి. బి సుహర్ష చంద్ర రైట్ చంద్ర ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ హనంకొండ. నెక్స్ట్ జి పుత్విక కృష్ణవేణి కాన్వెంట్ స్కూల్ శంకర్పల్లి. నెక్స్ట్ 8th క్లాస్. అన్ని కెమెరాలు వచ్చేస్తాయి. 8th క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ సెకండ్ ర్యాంక్ 8th క్లాస్. ఓకే ప్లీజ్.
बी चैतन्य एकशिला हाई स्कूल आले नेक्स्ट डन सर थैंक के हरिकेश ऋषिकेश ओके 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 राइट के ऋषिकेश सृजना कांसेप्ट स्कूल सूर्यापेट यू मैडम नाइन्थ क्लास सेकंड रैंक ना 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 सिद्दीकी సాయి పవన్ కొంచెం వెనక్కి చేతులన్నీ వెనక్కి తీసుకోండి లేకపోతే హ్యాండ్స్ అన్న వెనక్కి తీసుకోండి మానస సౌమి హా సెకండ్ ర్యాంక్ 10th క్లాస్ సార్ మీరు హ్యాండ్స్ అన్న వెనక్కి తీసుకోండి జూమ్ చేసుకోండి ఎస్కే సిద్దికి పేరెంట్ కెమెరాలో వస్తుంది సిద్దిక్ ఎస్ఎల్ఎస్ స్కూల్ సూర్యాపేట్ కే సాయి పవన్ తేజ్ सेंट जोसेफ स्कूल సార్ 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 ఈ నుంచి తీసుకోండి సార్ मानसा स्मृति सृजना कांसेप्ट स्कूल सिद्दीक बीच में खड़े सिद्दीक इधर सिद्धू నేను తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ప్రాబ్లం నేను వచ్చేస్తాను డైరెక్ట్ మీకు ఇచ్చి పంపిస్తాను ఓకే నో ప్రాబ్లం అబ్సెంట్ అయిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను మీరేం టెన్షన్ పడకండి ఓకే ఓకే డన్ సెకండ్ ర్యాంక్ ఇస్ ఓవర్ ఏ క్లాస్ ఎంత క్లాస్ కదా రైట్ తను తెలుసా మాలేదు ఓకే డన్ సెకండ్ క్లాస్ థర్డ్ ర్యాంక్ ముగ్గురు పంపించండి మేడం సెకండ్ క్లాస్ ఒకసారి పంపించండి మేడం ఒకసారి సెకండ్ క్లాస్ పంపించండి నెక్స్ట్ థర్డ్ క్లాస్ థర్డ్ ర్యాంకర్స్ గెట్ రెడీ అజయ్ శాన్వి చూడమ్మా చూడు హర్షిత థర్డ్ క్లాస్ థర్డ్ ర్యాంకర్ సుమిత్ హై స్కూల్ అయ్యంకర్ విజయ स्कूल निर्मल बैटरी इधर आओ जल्दी इधर आओ नेक्स्ट फोर्थ क्लास गेट रेडी थर्ड रैंकर आ जाओ देखते आओ సార్ సార్ మీరు ఇంకా ముందుకే సార్ వెనక్కి రండి కొద్దిగా కొంచెం వెనక్కి రావాలి వెనక్కి వస్తే అందరికీ వస్తుంది కదా थर्ड क्लास डिवीजन जोवर नेक्स्ट फोर्थ क्लास थर्ड रैंकर्स ई प्रणव एकशिला हाई स्कूल आलेट नेक्स्ट सीएच पूजिता जीआर विवेक अवानी स्कूल सूर्यापेट कंदकूरे सादेवी हाई स्कूल प्रणव नुकियर प्रणव इट చూడు నాన్న థ్యాంక్ యూ ప్రణవ్ ఇటు వచ్చానా फिफ्थ क्लास సార్ థ్యాంక్ యూ సార్ మీరు హ్యాండ్ కొంచెం వెనక్కి రావాలి సార్ ప్లీజ్ एल महांती Thank you. थर्ड रैंक काकतीय ओलंपियाड स्कूल मंजरा कैंपस डन मैम सिक्स्थ क्लास थर्ड रैंक गोस ओके थैंक यू आनंदी अश्रित रेड्डी पारमिका हेरिटेज स्कूल करीमनगर सिक्स्थ क्लास थर्ड रैंकर्स नेक्स्ट संगा अकीरा नंदन Thank सेंट you. जोसेफ स्कूल अप्सीगुड़ा यस डन सेवेंथ क्लास थर्ड रैंकर्स गेट रेडी
ఎస్ అక్షయ్ అక్షయనా రైట్ ప్రిజమ్ స్కూల్ నాగర్ కర్నూల్ థ్యాంక్ యూ నెక్స్ట్ కే అభిమన్యు సెయింట్ మేరీ హై స్కూల్ జర్గాం నెక్స్ట్ ఎం కీర్తన తేజ కోచింగ్ సెంటర్ గుంటూరు సాయి డి కార్తి సాయి తేజ కోచింగ్ సెంటర్ గుంటూరు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఎయిత్ క్లాస్ బి సాయి నేహా త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడ ఓకే రుకియా ఎం ఏ మానా ఓకే థ్యాంక్ యూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ శంకర్పల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డన్ అయిపోయిందమ్మా ఓకే ఎయిత్ క్లాస్ నెక్స్ట్ నైన్త్ క్లాస్ థర్డ్ ర్యాంకర్స్ విశాల్ రెడ్డి ఏ ఆర్బిట్ స్కూల్ హనంకొండ సిహెచ్ అక్షయ్ జయ స్కూల్ కోదాడ ఎస్ ఆకాంక్ష్ ఎస్ఎస్ హై స్కూల్ నల్గొండ 3 మెంబర్స్ అమ్మా రండి నైన్త్ క్లాస్ ఎన్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ మోక్ష మోచక్ తేజ స్కూల్ గుంటూరు టెన్త్ క్లాస్ థర్డ్ ర్యాంకర్స్ బై శ్రీత కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ సెకండ్ ఆర్బిట్ స్కూల్ సుహాస్ కే ఆర్బిట్ స్కూల్ అన్న వెనక సార్ కనబడాలా బేటా మీరు కొంచెం pending is there, madam. Done, thank you. One more. Suhas. 10th class. RBT technical. Suhas. Take the blessings, sir. Look this side, look this side. Suhas. Suhas. సార్ మీరు కొంచెం వెనక్కి వస్తారా కొంచెం వెనక్కి రండి థ్యాంక్ యూ సూర్యాపేట్ ప్రణీత్ రెడ్డి 4th ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థ్యాంక్ యూ సెకండ్ క్లాస్ ప్రణీత్ రెడ్డి అన్న కొంచెం వెనక్కి రావాలనా ప్రణీత్ రెడ్డి రాలే థ్యాంక్ యూ థర్డ్ క్లాస్ 4th ర్యాంకర్స్ థర్డ్ క్లాస్ 4th ర్యాంకర్స్ ఎస్ అర్పిత సేట్ అండ్ స్కూల్ మోత్కూర్ నెక్స్ట్ 4th ర్యాంక్ 4th క్లాస్ ఎం సునీత భారతీయ శాస్త్ర స్కూల్ ఆలియా థ్యాంక్ యూ
Next 5th class, 4th rank, R. Pranav Tej, Shivani High School, Miryalguda. J. Amulya, Ekashila High School, Aled. 6th class, 4th rankers, SPR High School, Jangam, P. Dikshit. Thank you. Next to P. Suranya, Vasishtha High School, Tirmalagiri. Thank you. 5th class, 4th rankers, Sushmita, Done. Charan, J. Sushmita and Charan, 5th class, 4th rankers, Sushmita and Charan. అక్కడ అట్టు చెల్లం సుష్మిత చరణ్ ఇస్ ఓవర్ 6th class 4th rank. Thank you. Next 8th class 4th rankers, J. Sai Chaitra, SS High School, Nalgonda. అది మెమొరీగా మెమొరబుల్ కదా. సార్ మీరు వెనక్కి రండి సార్, చేతులు వెనక్కి తీసుకోండి. ఓకే సార్, డన్. J. Sai Chaitra, SS High School, Nalgonda. 8th class 4th rankers, B. M. Arun Rathod, 4th rank, Kakatiya Olympiad School. Siri V. Arbid High School. M. Ananya Purna, Triveni English Medium School, Gudivada. కొంచెం వెనక్కి రండి. K. Hemant, Srujana Concept School, Suryapet. 8th class మొత్తం వచ్చేసాడమ్మా. సార్ వెనక్కి రావాలి కొద్దిగా ప్లీజ్. సార్ 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 మీరు వెనక్కి రండి, వెనక్కి వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్, డన్. Next 9th class 4th rank, Kergade. థ్యాంక్ యూ. B. Saket, 4th rank, Ekashila High School, Jangam. I. Nagar, Pathwik, J. School, Suryapet, 60 feet road. Sri Nananya, Kakatiya Olympiad School, Nizamabad. Okay, right, William. 10th class 4th rank, P. Sai, Sahitya High School, Suryapet. ఓకే సార్ కొంచెం కనబడాలి కదా నాన్న. రైట్, ఓకే, థ్యాంక్ యూ. 10th class 4th rankers, సార్ మీ చేతులు get ready అమ్మా. ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డన్, ఓకే ప్లీజ్. P. Sai, Sahitya High School, Suryapet. R. Renuka, 4th rank, Anusha, 4th rank, 10th class. Yes, Praganya, 5th class, SLS School, Suryapet. ఓకే మేడం. Prajna. M. Sunita, 4th class, M. Sunita. Next K. Pooja, ఓకే ప్లీజ్. 5th rank, Kids Convent School. థ్యాంక్ యూ. 5th ranks అందరూ ఇక్కడ రండమ్మా. నేను పిలుస్తా, ఒక్కొక్కరు 1 by 1 పిలుస్తా, అందరూ ఒకేసారి వెళ్ళండి. అది తేజ, కాకతీయ ఒలింపియాడ్ స్కూల్. అందరూ ఇక్కడ మేడం, ఇక్కడ పంపించండి, అందరూ ఒకసారి నిలబడండి. చిన్న చెప్తున్నా నేను. నిలబడండి అందరూ. పక్కన పెట్టి నిల్చున్నాడు. నెక్స్ట్ 5th rank హోల్డర్స్ వరుణ్ తేజ్, ఆర్బిట్. వరుణ్ తేజ్, ఆర్బిట్ పిలిచినప్పుడు అక్కడ రండమ్మా. నెక్స్ట్ పి నాగరాజు, భారతీయ సార్వత్రిక స్కూల్, ఆలియా. ఇక్కడికి వచ్చి మేడం కి స్కూల్ పేరు మీ నేమ్ చెప్పండి అమ్మా. చక్క సజ్జలు అదే లగాయినే పైకి రండి, డాష్ పైకి మేడం దగ్గర రండి. ఇప్పుడు చూసిన అవి రెండింటిలో డక్కన ఓపెన్ చేసి ఇప్పుడు లీగల్ కన్నన్ లీగల్ అది ఇప్పుడు స్టాండ్ కూడా తీసుకురా. అది కూడా లీగల్ అందరిసే. హలో ఒక్కసారి
రండి, అందరూ రండి. వన్ బై వన్ రండి. మేడం అందరూ పంపించేసుకోండి. వన్ బై వన్ అన్న ఓకే నెక్స్ట్ 6th ర్యాంక్ హోల్డర్స్ మీరు డాష్ కింద వచ్చి రెడీగా ఉన్నాను మా లైన్ లో. సెకండ్ నుంచి 10th క్లాస్ వరకు 6th ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఈ రోలో నిలబడండి. 5th ర్యాంక్స్ అయిపోగానే మీరు వచ్చేది. ఇదే ఉండే కానీ ఇది క్లోజ్ ఉండే నేను కూడా చూసుకోలేదు నువ్వు లైట్ వస్తలేదు. 6th ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ ఆ రోలో నిలబడండి. 5th ర్యాంక్ కంప్లీట్ గానే మీరు వచ్చేది 1 by 1. అయిపోయింది డన్ అయిపోయింది సార్. ఒక్క నిమిషం నిల్చోబెట్ట చిన్న ఒక్క నిమిషం ఆగు. ఓకే డన్ థ్యాంక్ యూ డన్ థ్యాంక్ యూ. అయిపోయింది నంబర్ కాల్ చేయాలి. మేడం కొంచెం చాలు అంతకన్నా నేను వెళ్తా. రైట్ డన్ అయిపోయింది డన్ అన్న అయిపోయింది బిడ్డ పెట్టాలి మేడం. షీల్డ్ తీసుకున్న పిల్లలందరూ థ్యాంక్ యూ సార్. పక్క హాల్లో లంచ్ అరేంజ్ చేశాము, అందరూ భోంచేసి వెళ్ళండి. ఓకేనా? మీరు కూర్చోండి. బ్యాగ్ డన్ ఓకే సార్ డన్ థ్యాంక్ యూ. Look here, please. Wait, sir. Look here. Thank you. Okay, right. Thank you. సార్ హ్యాండ్స్ మీరు వెనక్కి జరగండి జూమ్ చేసుకోండి. ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ. ఓకే వైర్ ఓకే లుకియా థ్యాంక్ యూ. నా కొద్దిగా సైడ్ ఉంటానా అన్నా ప్రోత్సాహం చేయాలి. పేరెంట్స్ కూడా మీరు కూడా ఫోటోస్ కాకుండా 6th ర్యాంక్ అందరూ మీరు సార్ అక్కడే వెళ్ళిపోండి. ఒకటేసారి గ్రూప్ కూడా దిగండి, ఒక్కొక్కరు కాకుండా. ఓకే 6th ర్యాంక్ హోల్డర్స్ ఒక గ్రూప్ కూడా దిగి సార్ వెళ్ళిపోతాడు పాపం సార్కి. ఓకే ప్లీజ్ చదివేస్తాం సార్ ఒక గ్రూప్ థ్యాంక్ యూ నాన్న డన్ దీపాల్ 6th ర్యాంక్ భారతీయ స్కూల్, ఆలియా 6th ర్యాంక్, సాయి బెట చూడు నాన్న బెట సార్ కనబడాలి. నువ్వు నుంచి ఉంటే క్లియర్గా వస్తాను అట్లా. థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న. స్టూడెంట్స్ మనందరి తరఫు ఒక నిమిషం ప్లీజ్ లిసన్. ఓకే మన డన్ థ్యాంక్ యూ. ఆహ్వానానికి మన్నించి వచ్చిన ప్రభు థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. ఓకే 6th ర్యాంక్ అందరూ వెళ్ళి ఫోటో ఒకసారి దిగేసేయండి. 6th ర్యాంక్ అందరూ ఒకసారి వెళ్ళండి, ఫోటో దిగేయండి. అయిపోయింది సార్.
అందరికీ నానా మైత్రి అక్కడ కారు కనబడదు మైత్రి డన్ థ్యాంక్ యూ అవార్డు తీసుకునే వాళ్ళు అందరినీ పంపించాలి సార్ సార్ కోసం అవార్డు తీసుకుంటే అందరు రమ్మనండి ఒక్కొక్కరిని అందరినీ రమ్మనండి అవార్డు తీసుకుంటారు ఒక్కొక్కరు రమ్మనండి ర్యాంకుల్లో వెళ్ళి ఒక్కొక్కరు పిలవండి సార్ ఇబ్బంది పడతారు సార్ వెనక్కి వచ్చి జూమ్ చేసుకోండి ఇక సార్ దగ్గర రారా నెక్స్ట్ 7th ర్యాంక్ హోల్డర్స్ చిన్నపై బ్రేక్ వచ్చినామా దూరం నుంచి వచ్చిన సార్ మీ వైష్ణవి భారతీయ స్కూల్ సెవెంత్ ర్యాంక్ హోల్డర్స్ ఆల్ 7th ర్యాంక్ హోల్డర్స్ గెట్ రెడీ ఒకేసారి వచ్చేసండి అమ్మా ఒక గ్రూప్ గా పి రుత్విక ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ అలా చేస్తా వచ్చేసేయండి 7th ర్యాంక్ బి త్రికోణ్ కాకతీయ స్కూల్ కృష్ణవేణి స్కూల్ శంకర్పల్లి ఓకే ఓకే సార్ 7th ర్యాంక్ టి ప్రఫుల్ కాకతీయ స్కూల్ వెనక్కి రండి వెనక్కి వచ్చి జూమ్ చేసుకోండి చేయి పెట్టకండి కెమెరాలో చైత్ర రెడ్డి సెయింట్ మేరీ స్కూల్ 7th క్లాస్ 8th క్లాస్ 7th ర్యాంక్ ఆర్బిట్ స్కూల్ టి ప్రత్విక్ సంజన సంజన ఏకశిల హై స్కూల్ సంజన శృతి కీర్తన సంజన ఇద్దరు 7th ర్యాంక్ సుజనా కాన్సెప్ట్ స్కూల్ థ్యాంక్ యూ ఆను కార్తిక్ 7th ర్యాంక్ మొత్తం వచ్చేసేయండి అమ్మా నెక్స్ట్ 8th ర్యాంక్ 8th ర్యాంక్ చదవండి అమ్మా సార్ మీరు అందరూ ఫోటోగ్రాఫర్లు కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ సుభాష్ నగర్ పి ఆకేష్ స్వామినారాయణ స్కూల్ గురుకుల్ పి కార్తిక్ ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ 8th ర్యాంక్ పీష్ రాథోడ్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ నిజామాబాద్ 4th క్లాస్ 8th ర్యాంక్ పి కళ్యాణ్ టి భవ్యశ్రీ 6th క్లాస్ 8th ర్యాంక్ అభిషేక్ త్రివేణి స్కూల్ హిమవర్షిని మాస్టర్ మైండ్ స్కూల్ సార్ మీరు అందరు కొంచెం వెనక్కి వస్తారా ప్లీజ్ మేడం మీరు వెనక్కి రండి కొద్దిగా మేడం మిమ్మల్ని పాటి వెనక్కి రండి ప్లీజ్ సార్ నెక్స్ట్ 8th ర్యాంక్ పి కార్తికేయ జయ స్కూల్ సూర్యాపేట్ నెక్స్ట్ 8th క్లాస్ 8th ర్యాంక్ గోస్ కే దేవి ప్రియా జయ స్కూల్ సూర్యాపేట్ నెక్స్ట్ 9th క్లాస్ 8th ర్యాంక్ గోస్ పి హనుమంతు సాయితి స్కూల్ ఎం నందిని న్యూ మిలియన్ స్కూల్ అలక్య కిడ్స్ కాన్వెంట్ స్కూల్ అమ్మ 8th ర్యాంక్ గర్ల్స్ 9th క్లాస్ 1 సెకండ్ బి హనుమంతు సాహితీ హై స్కూల్ సూర్యాపేట్ ఎం నందిని న్యూ మిలియన్ స్కూల్ కే అలక్య కిడ్స్ కాన్వెంట్ స్కూల్ సూర్యాపేట్ కిడ్స్ కాన్వెంట్ వెంటవాడ సార్ పిల్లలు మిగతా పిల్లలు కూడా బహుమతులు తీసుకోవాలి కాబట్టి సార్ దగ్గరకు అందరూ రాకండి అమ్మా ఇప్పుడే సార్ కిందికి వస్తారు ప్లీజ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డాన్స్ మీకు రాకండి ప్లీజ్ మిగతా పిల్లలు కూడా వాళ్ళు సీట్ తీసుకోవాలి కదా మీరు అందరూ నిలబడకండి ఓకే నెక్స్ట్ 10th క్లాస్ 8th ర్యాంక్ వైవే గాయత్రి తేజ కోచింగ్ సెంటర్ గుంటూరు ఓకే ఓకే డన్ నెక్స్ట్ 9th ర్యాంక్ గెట్ రెడీ లాస్ట్ 2 ర్యాంక్స్ ఓన్లీ ఫటాఫట్ వచ్చేసానమ్మా 9th ర్యాంక్స్ గెట్ రెడీ మీరందరూ వెళ్ళండి మేడం ఒకేసారి పంపించండి ఒకేసారి సీడీ అని అవే వెరీ గుడ్ ఓకే అన్ననేమైతే చూపుతాను ఇప్పుడు టైం
Forty Sai, Teja Coaching Center. Next to 8th class Chandrayangos. Kartikeya Sri Varshan, Jaya School, Suryapet. వచ్చావా ఎస్ఆర్ఎం అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్తూనే ఉన్నా నేను అప్పటి నుండి ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్తూనే ఉన్నా బేటా తిరిగి బేటా రైట్ కానీ బాబా థ్యాంక్ యూ SPR School Karinagar, B. Snehita Saint Anne High School Sangam, 10th class Nivida High School Nagaragar Pallavi, Sri Chandra SPR School Karinagar, SK Harip Private School English Medium. నాన్న ఇది కొంచెం నించాలి రైట్ ఓకే థ్యాంక్ యూ చూడండి మేడం కనపడట్లేదు కొంచెం గ్యాప్ ఓకే సార్ ఒక్క నిమిషం నాన్న వెనక్కి జరిగి నించో సార్ కనపడాలి కదా మీరు ముందుకు నించోబెట్టా కొంచెం నాన్న కొంచెం రైట్ 1 minute ప్లీజ్ థ్యాంక్ యూ మేడం మీరు పెట్టి తీసేయండి గ్లేర్ వస్తుంది ఓకే ప్లీజ్ ఎవ్రీబడి డోంట్ చేంజ్ థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ సార్ వెనక్కి వస్తే అందరికి వస్తాయి కొంచెం వెనక్కి రండి చేతులు వస్తున్నాయి కెమెరా లైవ్ ఉంది కొంచెం పేరెంట్స్ కొంచెం బ్యాక్ ఉంటే ప్లీజ్ అసలు మెయిన్ ఫోటోలో రండి వికాస్ ఫోటో స్టూడియో విద్యానగర్ లో ఉంటుంది ప్రతి ఫోటో మీకు ఇస్తాడు మీరేం టెన్షన్ పడకండి సెల్లో తీసుకోవాల్సింది ఆయన కాంటాక్ట్ నెంబర్ వికాస్ అందరి ఫోటోలు వస్తాయి వికాస్ ఫోటో స్టూడియో వస్తాడు విద్యానగర్ లో ఉంది మీకు అన్ని ఇస్తాడు కొంచెం మీరు టెన్షన్ పడకండి నెక్స్ట్ 9th ర్యాంక్ 4th క్లాస్ సిఎస్ రష్మా కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ నెక్స్ట్ 6th క్లాస్ 9th ర్యాంకర్స్ మనష్వి ఎస్ఎస్ స్కూల్ నల్గొండ బి ప్రశాంత్ సుజనా స్కూల్ సూర్యాపేట్ సుజనా స్కూల్ సూర్యాపేట్ వచ్చాడా రైట్ నెక్స్ట్ శ్రీ సనన్య 9th ర్యాంక్ ఎస్పీఆర్ స్కూల్ కరీంనగర్ నెక్స్ట్ మేడం కొంచెం సైడ్ ఉండండి మేడం వాగ్దేవి హై స్కూల్ మేడం నెక్స్ట్ సిహెచ్ మనీష్ సేమ్ లైన్ హై స్కూల్ ఒక్కు సర్టిఫికేట్ 7th క్లాస్ 9th ర్యాంక్ థ్యాంక్ యూ ఏ రిషిధర్ రెడ్డి ఏకశిల హై స్కూల్ జనగాం సార్ వచ్చింది సార్ సార్ ఏం చేస్తారు బాబా సార్ మీరే ఎన్ నేవన్ ప్రిన్స్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ లుక్ హియర్ నాన్న ఫిరోజ్ ఖాన్ జయ స్కూల్ కోదాడ్ మేఘన ఏకశిల హై స్కూల్ ఆలే ఓకే ఓకే నెక్స్ట్ ర్యాంకర్స్ అందరూ కూడా అమ్మ ఫోటో దగ్గర రండి అమ్మ నెక్స్ట్ శ్రీ స్వప్న పి జయ స్కూల్ సూర్యాపేట్ శ్రీ శ్వాస పి ఇక్కడ నుంచే బేటా నెక్స్ట్ 9th ర్యాంక్ 9th క్లాస్ వెనక్కి కొంచెం వెనక్కి ఎస్పీఆర్ స్కూల్ థ్యాంక్ యూ సంస్కృత ఎల్ థ్యాంక్ యూ జి ప్రశాంత్ యాదవ్ కృష్ణవేణి స్కూల్ శంకర్పల్లి ఎం నిఖిల్ సెయింట్ జోసెఫ్ స్కూల్ అక్షిగూడ పి శ్రీ శివాని హై స్కూల్ మిర్యాలగూడ ఎన్ మల్లేశ్వరి జీవీఆర్ స్కూల్ సూర్యాపేట్ ఓకే 9th ర్యాంక్ 10th ర్యాంక్ ఓకే ప్లీజ్ క్లాస్ విశాంత్ జి లుక్ హియర్ విషిత్ థ్యాంక్ యూ 9th ర్యాంక్ అందరూ వెళ్ళడం ఒకేసారి 9th ర్యాంక్ అందరూ సెల్కోడమా యువతేజ ఏ క్లాస్ వెళ్ళమ్మా నెక్స్ట్ 10th ర్యాంక్ లాస్ట్ గెట్ రెడీ తొందరగా ఓకే
ఓకే ప్లీజ్ కనబడాలి కదా సార్. సార్ కనబడట్లేదు మేడం. రైట్. నెక్స్ట్ 10th ర్యాంక్ అందరూ ఒకేసారి వెళ్ళామా గ్రూప్ గా? ఒకేసారి పంపించండి. థ్యాంక్ యూ. నువ్వు కూడా వెళ్తావా? ఓకే. నెక్స్ట్ పి రోహిత్ 10th ర్యాంక్ శివాని హై స్కూల్ మిర్యాలగూడ. పోయిందమ్మా? రోహిత్ పోయాడా? నెక్స్ట్ 10th ర్యాంక్ ఎం మేఘన భారతీయ సారథి స్కూల్ దొండలపల్లి. Thank you. క్లాస్ అమ్మా? 4th క్లాసా? ఏ స్కూల్? స్వామి